హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మా మామయ్య గారి దగ్గర నేర్చుకున్న కైమా కర్రీ చూపించబోతున్నాను. ఎంత బాగుంటుందంటే మనం కైమాని వండేటప్పుడే కూర ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసే అంత బాగుంటుంది. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. మటన్ కైమా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక 1/2 kg మటన్ కైమా తీసుకొని అందులోకి 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఈ మటన్ కైమాని ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఎక్కువ నీళ్లు అవసరం లేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 10 నుంచి 15 నిమిషాల్లో మనకి మటన్ కైమా అనేది మటన్ కైమాలో ఉన్న నీరుతో సహా ఎగిరిపోతాయి. మనం పోసిన మంచినీళ్ళు కూడా ఎగిరిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా, 4 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు మొత్తం చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కకు పెట్టుకున్న మటన్ కైమా ఉంది కదా అండి, అది చూసారా ఎంత పొడి పొడిగా ఉడుకుతుందో. ఇప్పుడు ఈ మటన్ కైమా మొత్తాన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పటి వరకు అయితే మనకు మటన్ కైమా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మనం ఈ మటన్ కైమాని చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో. అప్పుడు మనకి కైమా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కూడా నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మటన్ కైమా ఉల్లిపాయ ముక్కలతో వేగిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ కైమాలో ఇలా తిప్పేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మటన్ కైమా అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందుకే నేను 3 గరిటెలు వేసుకున్నాను, అంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనకి మటన్ కైమా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలానే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మనకి ఎప్పుడైనా సరే నీసు కూరల్లో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి మరింత బాగుంటుందన్నమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. చూడండి, ఇలా మటన్ కైమాకి ఉప్పు కారాలు మొత్తం పట్టించుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి మటన్ కైమా గ్రేవీగా రావాలి కాబట్టి నేను ఇలా నీళ్లు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కూర మొత్తాన్ని ఉడకనిస్తున్నాను మూత పెట్టేసుకొని. అప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే నీరు మొత్తం దగ్గరకు అయిపోయి చూసారా ఎంత చక్కగా మనకి కాస్త గ్రేవీతో మటన్ కైమా రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి అదిరిపోతుంది. ఫైనల్గా మటన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు తప్పకుండా ట్రై చేసి మా మామయ్య గారి దగ్గర నేను నేర్చుకున్న ఈ మటన్ కైమా కర్రీ మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.